రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అయితే మొదలైంది. ఈ క్రమంలో ఎవరెవరి పార్టీ అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రకటించడం జరిగింది, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని. ఈ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ కాన్స్టిట్యున్సీస్లో ఏ పార్టీ గెలవబోతుంది మనం చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి పల్నాడులో వినుకొండ, ఈ వినుకొండ నియోజకవర్గం కూడా 1960లో అయితే ఏర్పాటు అయితే జరిగింది. ఇప్పుడు ఈ వినుకొండలో టీడీపీ నుంచి జీవి ఆంజనేయులు గారు మాజీ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు గారు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే, మరలా ఇప్పుడు వైసీపీ నుంచి ఇతనికి సీట్ రావడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు వచ్చేసరికి వీళ్ళిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళిద్దరూ వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. జీవి ఆంజనేయుల్లో ఒక ప్రత్యేకతలు ఏంటంటే, ఆయన కింద నుంచి పై స్థాయి వాటికి ఎదిగారని. ఒకప్పుడు ఆయన చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ శివశక్తి ఫౌండేషన్ అనేది జీవి ఆంజనేయుల పేరు మీద ఉంది. ఈ శివశక్తి ఫౌండేషన్ అనేది వెనకొండలో ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడో అప్పటి నుంచి శివశక్తి ఫౌండేషన్ అని ఒకటి నడుపుతున్నారు. ఈ శివశక్తి ఫౌండేషన్ కూడా పురుగుల మందులు కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీ అది. ఈ ఫౌండేషన్లు చాలా అక్రమాలు జరిగాయని, ఈ ఫౌండేషన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారని, వాళ్ళ సొంత ఊరిలో కూడా, వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో ఇనిమెల్ల గ్రామం, ఆ సొంత ఊరిలో కూడా ఆయన సరైన మర్యాద ఉండేది కాదని ఒకప్పుడు ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం ఎప్పటి నుంచి అయితే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అప్పటి నుంచి వాళ్ళ సొంత ఊరు ఇనిమెల్ల గ్రామం, ఆ సొంత ఊరిలో కూడా ఆయనకి చాలా మంచి పేరు రావడం అయితే జరిగింది. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మంచి పేరు రావడం జరిగింది అప్పట్లో. అంతేకాక శివశక్తి ఫౌండేషన్ నుంచి ఆ టేబుల్స్ వేయించడం కానీ, అన్నదాన కార్యక్రమాలు జరపడం కానీ, ఏ తిరణాలకు కానీ, కష్టమని ఎవరైనా వస్తే ఖచ్చితంగా జీవి ఆంజనేయులు అండగా ఉంటారని అప్పుడు ఒక టాక్ నడిచింది. అంతేకాకుండా జీవి ఆంజనేయులు గారు వాళ్ళ ఆవిడ కూడా ఒక షాడో ఎమ్మెల్యే లాగా పనిచేసేవారంట ఒకప్పుడు. జీవి ఆంజనేయులు గారి వైఫ్ ఒక షాడో ఎమ్మెల్యేగా పనిచేసేవాళ్ళంట. ఎమ్మెల్యే కన్నా వాళ్ళ ఆవిడ ఎక్కువ బాగా పనిచేసేవాళ్ళంట ఆ కాన్స్టిట్యున్సీలో అని ఒకప్పుడు టాకు. అంతేకాకుండా ఆంజనేయులు గారు చాలా ఆర్థికంగా చాలా బలమైనతులు. ఎందుకంటే శివశక్తి ఫౌండేషన్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఎరువులు, పురుగులు, మందులు కానీ ఇవన్నీ ఆయనకి ఆర్థికంగా చాలా బలం అయితే చేకూరుస్తున్నాయి. ఈయన కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు. ఈ బొల్లా బ్రహ్మనాయుడు కూడా పెదకూరపాటు నుంచి లాస్ట్ టైం ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కానీ అక్కడ ఓటమి పాలు అయితే చెందడం జరిగింది. ఈ బొల్లా బ్రహ్మనాయుడు మనం చూస్తూనే ఉంటాం. వల్లభా డైరీ, మీరు పేరు వినే ఉంటారు. ఈ వల్లభా డైరీ అధినేత ఈయనే, ఈ బొల్లా బ్రహ్మనాయుడు. ఈ వల్లభా డైరీ అధినేత ఈ బొల్లా బ్రహ్మనాయుడు. ప్రీవియస్ ఈయన బొల్లా బ్రహ్మనాయుడు గారు తిరుమల డైరీ అని మీరు వినే ఉంటారు. ఆ డైరీకి ఈయనే ఓనరు. ఈయన నర్సాపేటలో మరొక ఇద్దరున్నారు. వీళ్ళ ముగ్గురు సంబంధించిన ఆ టైంలో ఆ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆ తిరుమల డైరీకి ఓనరు. అప్పుడు ఆ తిరుమల డైరీని వేరే ఫారిన్ కంపెనీస్కి అమ్మేసినప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు వచ్చినట్టు బయట విడికిడైతే జరిగింది. ఈ 5,000 కోట్ల రూపాయలు ఈయన షేర్ వచ్చేసి 1,500 కోట్ల రూపాయలు. ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆ షేర్ వచ్చేసి 1,500 కోట్ల రూపాయలు అంట. ఒకప్పుడు ఈయన తెరబొమ్మలు వేసుకుంటూ రోడ్లంపటి తిరుగుతూ లారీ డ్రైవర్గా పనిచేసి అతను ఎప్పుడైతే మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ ఈ డైరీ రంగానికి వచ్చి బాగా ఆర్థికంగా చాలా బలపడ్డాడు. ఆ డైరీని అమ్మేసిన తర్వాత వల్లభా డైరీ అని ఒక స్టార్ట్ చేశారు. వెనకొండ నుంచి వెల్లటూరు దారిలో మెయిన్ బ్రాంచ్గా ఉంటుంది ఆ వల్లభా డైరీ అని. అక్కడి నుంచి ఈయన వ్యాపార రంగాన్ని అయితే విస్తరించడం జరిగింది. ఈ క్రమంలో ఈయన మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. చివరిగా మూడోసారి మరలా వెనకొండ కాన్స్టిట్యున్సీ నుంచి మరలా ఎమ్మెల్యేగా పోటీ చేసి మొన్నటి ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యేగా అయితే నిలిచారు. ఈయన కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఎందుకంటే ఈ డైరీ రంగంలో చాలా అనుభవజ్ఞుడు. ఇతను బాగా డబ్బు సంపాదించాడు ఈ డైరీ రంగంలో. సో ఈయన కూడా చాలా అనుభవజ్ఞుడు, ఆర్థికంగా చాలా బలవంతుడు. ఇతను కూడా బొల్లా బ్రహ్మనాయుడు కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఈ వెనకొండ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 2,51,677 ఓట్లు ఉన్నాయి.
ఎన్ని ఉన్నాయి? వినకొండ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఓట్లు వచ్చేసరికి 2,51,677 ఓట్లు ఉన్నాయి. దీంట్లో 1,47,000 ఓట్లు పైచిలుకు ఫీమేల్స్, ఆడవారి ఓట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య అయితే ఎక్కువ ఇది ఆడవారి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఎక్కువ ఇది చాలా పెరిగింది. ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా సరే మ్యాక్సిమం హైయెస్ట్ లెవెల్ ఆడవారే ఉంటున్నారు. అదే క్రమంలో భాగంగా వినకొండ నుంచి కూడా 1,47,000 ఓట్లు పైచిలుకు ఆడవారు అయితే ఇక్కడ ఓటింగ్ శాతం అయితే ఎక్కువ ఉంది. 1,11,000 ఓట్లు పైచిలుకు అయితే పురుషుల ఓట్లు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆడవారు ఓట్లు దక్కించుకుంటే చాలు ఎమ్మెల్యే అయిపోతారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆడవారి ఓట్లు దక్కించుకుంటే చాలు ఇక్కడ ఎమ్మెల్యే అయిపోతారు. ఈ బొల్లా బ్రహ్మనాయుడు మీద కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఆ ఆరోపణలు, లాస్ట్ టైం జగన్ గారు పంచిన ఇల్లు ఏదైతే 1 సెంటు ఇల్లులు అయితే ఉన్నాయో ఆ సెంటు ఇల్లు చాలా అక్రమాలు అయితే చేశారని, ఆ వినకొండ నుంచి వెల్లడిదారులు దాదాపు ఒక 150 ఎకరాలు ఆయనే కొనుగోలు చేసి, రైతులను బెదిరించి ఆయనే కొనుగోలు చేసి 5 లక్షలకి ఎకరం కొని గవర్నమెంట్కి 15 లక్షలకి అమ్మారని, అక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 350 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఆ పొలాలు అమ్మేయటంలో ఆ పొలాలు ఎన్నుకొని గవర్నమెంట్కి అమ్మేశారంట. సో ఆ టైంలో పెద్ద స్కామ్ అయితే జరిగింది. ఈయన 5 లక్షలు కొని గవర్నమెంట్ 15 లక్షలకి అమ్మాడు. సో అక్కడైతే ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 350 కోట్ల రూపాయల పైగా స్కామ్ జరిగిందని అక్కడున్న ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జీవీ ఆంజనేయులు గారు ఈయన మీద అయితే విమర్శలు అయితే గుప్పించడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈయన మొన్న చూసాం మనం కూడా వినకొండలో ఒక ఫైరింగ్ అయితే జరిగింది. ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాచర్లకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు వెంకటరామిరెడ్డి గారు కలిసి వినకొండలో ఒక విధ్వంసం అయితే సృష్టించడం జరిగింది. ఆ టైంలో ఒక సిఐ వచ్చేసి గన్ పేల్చడం అయితే జరిగింది. బొల్లా బ్రహ్మనాయుడు గారు అధికారం ఉన్నప్పుడు ఆ గన్ను పేల్చడం అయితే జరిగింది. సో అక్కడ ఉన్న ప్రజలు కూడా భయభ్రాంతులు గురవుతూ జరిగింది. ఖచ్చితంగా ఈసారి జీవీ ఆంజనేయులు గారు ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇతని మీద చాలా ఆర్థిక నేరాలు అయితే ఉన్నాయి. బొల్లా బ్రహ్మనాయుడు మీద దాదాపు 350 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఆ పొలాలు కొనుగోలు చేసే సమయంలో 350 కోట్లు పైచిలుకు స్కామ్ జరిగిందని జీవీ ఆంజనేయులు గారు అయితే ఆరోపిస్తున్నారు. ఈయన వచ్చేసి జీవీ ఆంజనేయులు గారు ప్రస్తుతం గుంటూరు జిల్లా, పల్నాడు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఈయన టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్నారు జీవీ ఆంజనేయులు వ్యక్తి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ వినకొండ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి జీవీ ఆంజనేయులు గారు గెలిచే అవకాశం అయితే ఉందని మా సర్వేలో అయితే వచ్చేసింది.